వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మనం ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. పూలే విగ్రహ సాధన దీక్ష ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్నదో ఇక్కడ పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాని అంశం పైన ఇక్కడ దీక్ష చేయడం అనేది జరిగింది. అంటే బీసీలకు సంబంధించిన అనేక నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ దీక్షలో పాల్గొనడం అనేది జరిగింది. మనతో పాటు సరస్వతి గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు ఇంత భారీ ఎత్తున దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుందంటే ఏదైనా పబ్లిక్ అడిగితే కానీ చేయట్లేదు, స్వతహాగా వాళ్ళకు పరిపాలన రావట్లేదు. అదే కేసీఆర్ గారు ఉంటే ఎవరికైనా కూడా ఇది కావాలి అని ఎవరు అడగక ముందుకే అన్ని ఫలాలను అందించాడు. ఇప్పుడు కూడా మేము ఒకటే అంటున్నాం, బీసీల గురించి, మహిళల గురించి, పేద ప్రజల గురించి పూలే గారు ఎంతో ఆదర్శ పనులు చేశాడు. అదేవిధంగా ఆయనని మనం స్మరించుకుంటూ అసెంబ్లీలో అతని విగ్రహాన్ని పెట్టుకుంటే మనందరం కూడా బాగుపడతామని ఈ సందర్భంగా మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి కవితమ్మ గారు ముఖ్య నాయకులుగా వ్యవహరించి తను ఇది బీసీ నాయకులతో పాటు అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, పూలే విగ్రహాన్ని పెడితే అతను మహిళలను, విద్యావేత్తలను చేయాలని, అలాగే పేద ప్రజలు వాళ్ళు చేస్తున్న పనులకు కానీ అతను చేసిన సంస్కరణల వల్ల అందరూ బాగుపడ్డారు. ఆయన పూలే అనేది అంబేద్కర్ కూడా ఆదర్శనీయం. మనం అంబేద్కర్ చేసిన పనులు ఎన్నో కూడా ఆదర్శంగా చేసుకొని మనం ముందుకు పోతున్నాం. అదేవిధంగా పూలేని కూడా స్మరించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, మహిళలు బాగుపడతారు, పేద ప్రజలు బాగుపడతారు, దళితులు బాగుపడతారు. అదే మేము స్మరించుకోవాలనేసి అతని విగ్రహాన్ని కంపల్సరీ పెట్టాలనేసి కోరుతున్నాం. ఈ మీటింగ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎక్కడ పెట్టాలని కోరుకుంటున్నారు? అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని కోరుకుంటున్నారా, లేకుంటే ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టిన విధంగా ఆ రేంజ్లో పెట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఈ అసెంబ్లీ ఆవరణలో పెడితేనే మనం ఇప్పుడు మన చరిత్ర ఏం చెప్తుందంటే మన గురించి ఎవరైతే పోరాడతారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. మన భవిష్యత్తు తరాల వాళ్ళకు తెలియజేస్తేనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎవరు ఏం చేసిరు అనేది. ఇప్పుడు అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ రాసిండు, ప్రతిసారి మనం గుర్తు చేస్తేనే పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి పూలే కూడా ఇలాంటి పనులు ఎన్నో చేశాడు. కాబట్టి మనం అసెంబ్లీ ఆవరణలో పెడితేనే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, చెప్పండి మేడం. మరి ఇప్పుడు ఇక్కడ మహిళలకు కానీ బీసీలకు ఇచ్చిన హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినట్లన్నా ఈ రాష్ట్రంలో? ఎక్కడ నెరవేరుస్తున్నారు? ఇప్పుడు 6 పథకాలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. అందులో ఏది కూడా అసలు ఒక్క పథకం కూడా కరెక్ట్గా పనిచేయడం లేదనేసి మీరు కూడా చూస్తున్నారు, అందరు కూడా చూస్తున్నారు. విరక్తి చెందుతున్నారు ప్రభుత్వం చేసే పనులకు ప్రజలంతా వేసారిపోతున్నారు. దీన్ని అంటే ఒక్కొక్కటి మహిళలకు పెద్దపీట వేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మహిళలు ఏ విధంగా అయితే మేము గ్యారంటీలు ఇచ్చామో మేము ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అక్కడ ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, లేకుంటే గృహజ్యోతి పథకం ఇచ్చేసాము, మళ్ళీ గ్యాస్ సిలిండర్ పథకం, అంటే కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసాము, ఇంకా కొన్ని చేస్తున్నాము మహిళల గురించి. ఈ ప్రభుత్వమే మహిళల ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండ్రు. దీన్ని ఎట్లా చూడాలి? మరి ఎక్కడ చేస్తున్నారు? ఆల్రెడీ కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లకు ఇప్పుడు కాంగ్రెస్ కలర్ వేస్తున్నారు. అది మీకు కూడా మేము ప్రూఫ్ చూపిస్తాం మీరు వస్తే కావాలంటే. అది మళ్ళీ ఇందిరమ్మ పథకం అని ఎట్లా అంటారు, డబల్ బెడ్రూమ్ అని ఎట్లా అంటారు, అన్ని అంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన దానికే మీరంగా పెయింటింగ్ వేసి మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిరని అంటారు. ఇప్పటి మటుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు కానీ ఏవి కూడా స్టార్ట్ కాలేదు. ఇది బల్లగుద్ది చెప్తున్నాం మేమైతే. అంటే మీకు కూడా తెలుసు, కానీ మా ద్వారా మీరు తెలుసుకోవాలని తెలుసుకుంటాం. ఓకే, మరి బీసీ కులగణన విషయం ఆల్రెడీ అయిపోయింది, మా దగ్గరకు వచ్చేసింది. బీసీలకు న్యాయం చేస్తున్నాము, బీసీలకు పెద్దన్నగా నేనుంటా, నన్ను గుర్తించుకోవాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటారు? మరి ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ఆలోచన ఉందా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ల టైం అయిపోయింది. ఎందుకు పెడతలేరు? మీరు బీసీ కులగణన అయిపోయింది అంటారు, కానీ మీరు దమ్ముంటే అది ఎందుకు పెడతలేరు? ఇప్పుడు బీసీ కులగణన అయిపోయిందంటే ప్రజల్లో నుంచి హర్షం వ్యక్తం చేయాలి, ఒక్కరి నుంచి కూడా క్వశ్చన్ రావద్దు. అదే కేసీఆర్ గారు ఒక్క విషయంలోనన్నా ఛాలెంజ్గా పెట్టి తీసుకుంటే ఇప్పుడు మనము హరితహారం కానీ, బావుల పునరుద్ధరణ కానీ ఇవన్నీ చేసిన వాటికి ఎవరన్నా ఒకరు క్వశ్చన్ చేసిరు, ఆపోజిట్ లీడర్స్ అయినా, ఆపోజిట్ పార్టీ వాళ్ళైనా. ఇప్పుడు నువ్వు బీసీ కులగణన అంటావు, ఈరోజు పేపర్లు ఎంత పెద్దగా వేసినావు, ఎవరు క్వశ్చన్ చేయొద్దని, నువ్వెవరు డిమాండ్ చేయడానికి? ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చింది, అందరు ప్రశ్నించేది ఉంది. మనం పొలిటికల్గా మీరు మమ్మల్ని క్వశ్చన్ వేయద్దు, పొలిటికల్ పబ్లిక్ క్వశ్చన్ వేస్తే మీరు సమాధానం చెప్పాలి. పొలిటికల్ లీడర్స్ అందరు కూడా పబ్లిక్కి బానిసలే. కాబట్టి పబ్లిక్ ఎట్లా చేస్తుందో మీరు కూడా అలాగే ఉండాలి. పబ్లిక్కి అనుగుణంగా మనం నడవాలి, మనకు అనుగుణంగా పబ్లిక్ నడవాలని అనుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పబ్లిక్ని రూల్ చేయాలి, వాళ్ళని ఆర్డర్ చేయాలి అనే విధంగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. బీసీ కులగణన విషయంలో ఎవరు మాట్లాడొద్దని ఈరోజు హెడ్డింగ్ పేపర్లో వచ్చింది. ఇందాక కూడా మీటింగ్లో మీరు చూశారు. అట్లా ఎట్లా చేస్తారు? మీరు పరిపాలించే వాళ్ళైతే ఇప్పుడు మనం ఏమైతే ఉంటుంది,
బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అది ఉంటుంది కదా. అది ఉన్నప్పుడు ఏం చేయాలి, పీపుల్కే మనం ప్రియారిటీ ఇవ్వాలి. మరి మీరు అదే విధంగా ఉండాలి, మీరు ఆర్డర్ చేయొద్దు, వాళ్ళ పబ్లిక్కి బానిసలే ఉండాలి లీడర్స్ అంటే, అంతే. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేకుంటే ఇక్కడ వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ కూడా వచ్చేసి ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పాడు. బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీలు ఏ నెరవేరినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 15 నెలల పాలనలో? ఇప్పుడు ఎక్కడ నెరవేరింది? ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ కూడా తీసేస్తానేసి మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ కూడా అయ్యింది. అసలు అతను ఇప్పుడు మొన్న ఢిల్లీలో బీసీల మీటింగ్ అని చెప్పారు, దానికి రాహుల్ గాంధీ అటెండ్ కాలేదు. ఇప్పుడు మీకే నిశ్చిత ఉంటే ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్గా ఎదుటి వాళ్ళు ప్రశ్న వేయకుండా ఉండాలి. మీరు మీటింగ్ అని చెప్పి మీ అధినేతనే రాకపోతే దానికి అర్థం ఏముంటుంది? ప్రతిదీ ఇప్పుడు కార్యకర్తలు ఏం చేస్తారు, లీడరే చేయకపోతే. కాబట్టి రాహుల్ గాంధీ అబద్ధమే, రేవంత్ రెడ్డి కూడా అబద్ధమే. చెప్పండి మేడం, ఎందుకు ఇంత పెద్ద దీక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? మరి ప్రభుత్వం ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో బీసీలకు? జ్యోతిరావు పూలే, అతని భార్య సావిత్రిబాయి పూలే కూడా సంఘ సంస్కర్తలు, సమాజంలో అణగారిన వర్గాల కోసం పోరాడిన వాళ్ళు, మహిళల హక్కుల కోసం, అంటరాని ప్రజల కోసం వాళ్ళు ఎంతగానో పరితపించి ప్రతి ఒక్క మహిళ కూడా చదువుకోవాలి, సమాజంలో ఉన్నత విద్యావంతులు కావాలని చెప్పేసి కొట్లాడిన మహామహులు వాళ్ళు. ఈరోజు సమాజంలో వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కవితక్క గారు వాళ్ళని సెక్రటేరియట్లో పెట్టాలి వాళ్ళ విగ్రహాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క న్యాయపరమైన డిమాండ్ కోసం అనేక యూనివర్సిటీల నుంచి విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఈరోజు అనేక కుల సంఘాల నాయకులు కానీ పార్టీలకు అతీతంగా చాలామంది నాయకులు మద్దతు పలకడానికి వచ్చారు. ఈరోజు ఇంత వేల మందితో ఈ దీక్ష చేస్తున్నామంటే ఇది ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు కవితక్క గారు ఏ దీక్ష తీసుకున్నా, ఆ రోజు 33% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా ఆమెకే దక్కింది. ఆమె పోరాటం వల్లనే అది సాధ్యమైందని చెప్తున్నాం. ఈరోజు పార్లమెంటులో బిల్లు పెట్టడం కూడా ఆ యొక్క దీక్షతోనే కదిలించిన వ్యక్తిగా కవితక్కకు మంచి పేరుంది. అదేవిధంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలేది కూడా విగ్రహం సెక్రటేరియట్లో పెట్టాలన్న న్యాయపరమైన డిమాండ్ని కూడా మళ్ళొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సవినీయంగా, ఎందుకంటే ఆయన ఒక సంఘ సంస్కర్త, అసెంబ్లీలో పెట్టాలి, సెక్రటేరియట్లో పెట్టాలని చెప్పేసి, అంటే అలాంటి మహామహులను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ అని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి బీసీలకు ఇచ్చిన హామీలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలల పాలన అవుతుంది. బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకుంటే మహిళలకు ఇచ్చిన హామీలు ఇవన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రం? అయితే ఒక బీసీలకే కాదు, సమాజంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. ప్రతి ఒక్క కుల సంఘాలను, ప్రతి ఒక్క అణగారిన వర్గాలకు ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అనేది వాస్తవం. ఈరోజు సబ్బండ వర్గాలను మోసం చేసి గద్దెకెక్కి ఇస్తానన్న హామీలు ఇవ్వక ఏమో ఇస్తాం ఏమో చేస్తాం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి ఏదో మోసపూరిత హామీలతో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇలా ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా హింసించిన దాఖలాలు వాళ్ళకే ఉన్నాయి. ఇటు విద్యార్థులే కావచ్చు, అటు వృద్ధులే కావచ్చు, ఇటు బీసీ సంఘాల నాయకులే కావచ్చు, మహిళలే కావచ్చు, అన్ని రకాల వర్గాలకు ఇలా వ్యతిరేకిగా మారిందనేది వాస్తవం. ఈరోజు చేస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వాళ్ళకే చెల్లింది. కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రెస్గా పేరు తెచ్చుకున్నారు. మంత్రులంతా వాళ్ళ ఇసుక దందాలలో బిజీగా ఉన్నారు. ఇలా ఎవరి రాజ్యం వాళ్ళదే ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు 45 సార్లు ఢిల్లీకి పోయడం తప్పిస్తే ఇలా ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టింపు లేని నాయకుడిగా మిగిలిపోవడం చరిత్రలో నిలుస్తాడు అని. ఇంత కాంగ్రెస్ పార్టీకి ఇంత చరిత్ర ఉన్నదన్న ఈ కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది రాష్ట్రంలో? మంత్రివర్గ విస్తరణ లేదు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని, అన్ని మంత్రిత్వ శాఖలను దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఇలా పాలన మొత్తం అటకెక్కింది. పాలన లేదు, ప్రభుత్వం అని చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ఇలా సబ్బండ వర్గాలు తిరగబడుతున్నారు. కేవలం అతి తక్కువ కాలంలో, సంవత్సర కాలంలోనే ప్రజలు తిరగబడి తంతున్నారంటే ఇది కాంగ్రెస్కి సాధ్యమని చెప్తున్నా. ఎటువంటి కేసీఆర్ గారు చేపట్టిన ఎటువంటి పథకాన్ని కూడా కొనసాగించడం బంద్ చేసిండు. ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం ఎక్కువ చేయకుండా ఉన్న వాటిని కొనసాగించకుండా కూడా ఆపేసి ఇలా ప్రజలను హింసిస్తున్న దాఖలాలు వాళ్ళకే ఉన్నాయి.